సులువుగా లభించింది. బ్యాట్స్మెన్కి ఖయ్యం గ్లౌజెస్ రెడీగా ఉన్న వాలి సోదరులు తర్వాత బ్యాటింగ్ రావడానికి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ని ఎదుర్కొంటున్నారు. అన్నదమ్ముల సవాల్గా మనం చెప్పుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్కి కళ్యాణ్ రామ్ ఫీల్డ్ సెట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి వైపు నుంచి చాలా చిన్న రన్అప్తో రైట్ ఆర్మ్ ఓవర్ ది 6గా అంపైర్ సురేష్ బాబుని దాటి బౌలింగ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు బౌలర్ కళ్యాణ్ రామ్. సురేష్ బాబు నారాయణ ఈ పోటీకి అంపైర్గా వ్యవహరిస్తుండగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ థర్డ్ ఎంపైర్గా వ్యవహరిస్తున్నారు ఈ పోటీకి. కళ్యాణ్ రామ్ వేసిన తర్వాత బంతిని ముందుకొచ్చి డ్రైవ్ చేసే ప్రయత్నంలో బంతి ఓవర్ పిచ్గా రావడంతో ఆఖరి నిమిషంలో వచ్చి గమనించి డిఫెన్సివ్గా ఆడారు. దీంతో అవుట్ అయ్యే ప్రమాదం ఏమీ జరగలేదు. దీంతో ఓవర్ ముగిసింది. 10 ఓవర్లు ముగిసే సమయానికి జట్టు స్కోరు 5 వికెట్ల నష్టానికి 32 పరుగులు. చాలా చక్కటి క్రీడా వాతావరణంలో స్నేహపూరిత వాతావరణంలో టాలీవుడ్ T20 చాలా చక్కటి పోటీ జరుగుతుంది. మొట్టమొదటి పోటీ వెంకీ వారియర్స్ బాలయ్య లయన్స్ మధ్య జరుగుతుంది. బాలయ్య లయన్స్ ని శ్రీరామ్స్, వెంకీ వారియర్స్ ని ఫార్చ్యూన్ బటర్ఫ్లైగా. ఈ పోటీ మీకు రిథమ్ మీడియా సీనియర్ నటుడు అని చెప్పుకోవచ్చు. సీనియర్ వచ్చేసింది కాబట్టి మొత్తం కుటుంబం అంతా కూడా నటులే. తండ్రి బీజే శర్మ ఒకప్పుడు చాలా చక్కటి నటులు. మనకు సోదరు రవికుమార్ మంచి నటుడే కాక మంచి నవీన్ ఆర్టిస్ట్ కూడా. ఆయన ఇటీవలే వచ్చిన బొమ్మాలి ఆయన వాయిస్ ఇచ్చారు సోను సూద్కి. అదేవిధంగా ఇంకొక అయ్యప్ప శర్మ నటుడు మంచి డైరెక్టర్ కూడా. ఆయన డైరెక్ట్ చేసిన హైదరాబాద్ పిక్చర్ చాలా మంచి ఓపెనింగ్ బ్యాట్స్మెన్, మంచి వికెట్ కీపర్ కూడా. అదేవిధంగా సాయి కుమార్ అంత మంచి ప్లేయర్ కాకపోయినా క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆర్గనైజేషన్ సైడ్ ఎప్పుడు ఉండి బిహైండ్ ది స్క్రీన్ తనదైన శైలిలో బిహైండ్ ది స్క్రీన్ ఈ కథని నడిపించే వ్యక్తుల్లో ఒకరిగా మనం సాయి కుమార్ చెప్పుకోవచ్చు. ఈ పానీ విరామ సమయంలో చీర్ గర్ల్స్ అందరిని ఎంకరేజ్ చేయడం మనం చూస్తున్నాం. అదేవిధంగా మా ప్రేక్షకులు జెమినీ టీవీ, తేజ టీవీ ప్రేక్షకులందరి కోసం సాయి కుమార్తో రెండు మొక్కలు మనసుగా పంచుకున్నాం. సాయి కుమార్, ప్రస్తుతం చెప్పండి, పోటీ నువ్వు నేను కొనసాగుతుంది. మెల్లిమెల్లిగా ఈ స్కోర్ క్రికెట్ పోతుంది. 32-5 10 ఓవర్స్ లో 32 కొట్టారు. ఇంకొక 60. బాల్ ఈస్ కమింగ్ ఆన్ టు ద బ్యాట్ నౌ. సో కొంచెం జాగ్రత్తగా వీళ్ళు ఆడగలిగితే 10 ఓవర్స్ నాట్ లూజింగ్ వికెట్స్. కొంచెం ప్లాన్గా చేసుకుంటే ఐ థింక్ ఈవెన్ 90 రన్స్ ఆఫ్ బోర్డ్ దే కెన్ ఫైట్. బికాస్ తప్పకుండా వాళ్ళు కూడా ఏమి సీజన్ క్రికెటర్స్ కాదు. సో వీళ్ళు బాగా బౌల్ చేస్తే ఐ థింక్ విల్ బి టైట్ ఫైట్. మరి ఎన్టీఆర్ ఉండాలి అక్కడ, శశాంక్ ఈస్ ప్లేయింగ్ వెల్. సో ఐ థింక్ వాళ్ళిద్దరూ ఉండి ఇంకొక 5 ఓవర్లు ఒక 70-80 రన్స్ వరకు రాగలిగితే చాలా బాగుంటుంది. బట్ ఐ షుడ్ రియలీ థ్యాంక్ ఈరోజు ద హోల్ క్రౌడ్. నేను ఎన్నో మ్యాచ్లు ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచెస్ చూడడం జరిగింది. సో ఇలాంటి క్రౌడ్ నేను ఇండియా, పాకిస్తాన్, ఇండియా, ఆస్ట్రేలియాలో చూశాను. మళ్ళీ అలాంటి క్రౌడ్ ఈరోజు ఇక్కడ అద్భుతంగా రావడం నిజంగా వాళ్ళందరికీ ఈరోజు అభిమానం అందరికీ వాళ్ళందరికీ ఈరోజు తేజ టీవీ తరఫున అలాగే మా జెమినీ మా అసోసియేషన్ తరఫున వాళ్ళందరికీ నిజంగా వందనం, అభివందనం. మనకి ఇప్పుడు వికెట్ ప్యాకేజ్ ఉంది. ఇది మొదటి వికెట్ అవుట్ అవడం జరిగింది. ఫస్ట్ వికెట్ కోల్పోయింది మొదటి ఓవర్లోనే. ఇది సెకండ్ వికెట్. ఇది ప్రభు అవుట్ అవడం జరిగింది. చాలా చక్కటి క్యాచ్ తీసుకున్నారు అక్కడ కవర్స్ లో. ఇది మూడో వికెట్. ఆదాయ షార్ట్ వికెట్ ప్రయత్నంలో అక్కడ కార్తీక్ క్యాచ్ అవుట్ అయ్యారు. అదే ఇవన్నీ చూస్తుంటేనే బాల్ ఇస్ కమింగ్ వెరీ స్లో. ఇది నాలుగో వికెట్. రన్అట్ రూపంలో అవుట్ అయ్యారు. రెండో పరీక్ష చేసే ప్రయత్నంలో రన్అట్ అవుట్ అయ్యారు కుమార్. సో ఇది కేఎల్ నారాయణ గారు నిజంగా థర్డ్ ఎంపైర్ పని లేకుండా. ఇది 5వ వికెట్. పుల్ చేసే ప్రయత్నంలో అక్కడ చక్కటి క్యాచ్ తీసుకోవడం జరిగింది శివాజీ. ఇది యాక్చువల్ గా నో బాల్ ఇవ్వాలంటే వేస్ట్ మీద ఉంది. అంటే వన్ థింగ్, గ్రౌండ్ లో ఎంపైర్ ఇస్ ఫైనల్ డిసైడర్. ఓకే, మన వికెట్స్ ప్యాకేజ్ చూసాం ఇప్పుడే. నువ్వు అన్నట్లు జరుగుతున్న ఈ T20 టాలీవుడ్ ట్రోఫీలో మొట్టమొదటిసారిగా సాయి కుమార్ కేవలం మనం ప్రేక్షకులనే కాదు, కేవలం ప్లేయర్స్నే కాదు, స్పాన్సర్స్నే కాదు, మనం జెమినీ టీవీ, తేజ టీవీ సాంకేతిక సిబ్బందిని కూడా మనం ఎంతైనా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ మ్యాచ్లలో మొట్టమొదటిసారిగా 24 కెమెరాస్ ఉపయోగించి రక్షణ ఫ్లై అనేది మైదానంలో 24 కెమెరాస్ ఉపయోగించి ఫెసిలిటీ కూడా పెట్టి మొట్టమొదటిసారిగా అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తున్న ఈ పోటీ నిజంగా అందరినీ అదృష్టంగా చెప్పుకోవచ్చు. అలాగే భూమయ్య గారు ఈ గ్రౌండ్స్ మ్యాన్ ఈరోజు వాళ్ళు వాళ్ళ టీం నిజంగా నిన్న సాయంత్రం చూసి చాలా టెన్షన్ పడ్డాం. సో మార్నింగ్ కి ఐ థింక్ ద హోల్ క్రెడిట్ గోస్ టు భూమయ్య, ద గ్రౌండ్ స్టాఫ్, పోలీసు అందరూ
మీద అందరూ కలయికే ఇది. ఇట్స్ వన్ ఆఫ్ ది గ్రేట్ అకేషన్. ఒక మంచి కార్యక్రమం కోసం మా చేపట్టిన ఈ కార్యక్రమానికి అందరూ టాప్ టు బాటం. నేను రాత్రి 10 గ్రౌండ్ లో ఉన్న దృష్టి పడుతున్నప్పుడు మార్నింగ్ 5 మళ్ళీ వచ్చాను. అప్పటికే గ్రౌండ్ లో వర్క్ చేస్తున్నాను. సూపర్స్ పెట్టుకుని, గన్ని బ్యాగ్స్ పెట్టుకుని, స్పాంజ్ పెట్టుకుని, అవుట్ ఫీల్డ్ లో ఉన్న రెడ్ తప్పుడుదంతా కూడా తీసి వాళ్ళు మ్యాచ్ కి రెడీ చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ది గ్రౌండ్. ఎస్ సో అలాగే ఈరోజు టీవీలో చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి ప్రపంచం మూలన అందరికీ మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పానీ విరామ సమయం ముగిసింది. పానీ విరామ సమయం తర్వాత పోటీ మళ్ళీ ప్రారంభం కానున్నది. బౌలింగ్ చేయడానికి సిద్ధపడుతున్నారు వెంకీ వారియర్స్, బ్యాటింగ్ చేయడానికి సిద్ధపడుతున్నారు తరుణ్. మళ్ళీ మరొకసారి బౌలింగ్ రావడం జరిగింది. ఆయన మొదటి ఓవర్ మెయిన్ గా బౌల్ చేశారు. రెండో ఓవర్ లో ఒక వికెట్ తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం తరుణ్ బౌలింగ్ చేయడానికి సిద్ధపడుతుండగా కామెంటరీ వెంకటేష్ కొనసాగిస్తారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.